బహిష్కరించాల్సింది మార్వాడి రాజస్థానీయులను కాదు, బహిష్కరించాల్సింది విదేశీ వస్తువులను. మన భారతదేశ సంస్కృతిని కాపాడుతున్న హిందువులందరూ మన సంస్కృతి సాంప్రదాయాలకు వారసులే. హైదరాబాద్ మహానగరం అభివృద్ధిలో మార్వాడి రాజస్థానీల పాత్ర ఎంతో ఉంది. మన దేశంలో తయారైన ప్రతి వస్తువును కొనుక్కొని మన దేశ ఆర్థిక ప్రగతికి బాటలు వేద్దాం. నమస్తే, పవర్ 3 న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యమైన అంశము మార్వాడి గో బ్యాక్ అనే నినాదంపై మనం మాట్లాడదలుచుకున్నాము. మన పవర్ 3 న్యూస్ ఛానల్ ద్వారా మనం చెప్పాల్సింది ఒకటే, మన భారతీయతను, మన భారతీయ సాంప్రదాయాలను, సంస్కృతిని కాపాడుతున్నటువంటి రాజస్థానీలు, మార్వాడీలు వాళ్ళు ఈరోజు హైదరాబాదు అభివృద్ధిలో వాళ్ళ భాగస్వామ్యం ఎంతైనా ఉంది. ఈ హైదరాబాద్ నగరం ఇంత విస్తరించడానికి అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ హైదరాబాద్లో వ్యాపారాలు ఏర్పాటు చేసుకున్నారు. సరే, గల్లీలో ఉన్నారని చెప్పి అంటున్నారు. ఉన్నారు, వాళ్ళు ప్రతి గ్రామానికి వెళ్ళిండ్రు. ప్రతి గ్రామంలో ఈరోజు ఒక మంచి స్వీట్ను, ఒక మంచి జిలేబీని కూడా మన ప్రజలకు, తెలంగాణ ప్రాంత ప్రజలకు తినిపిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ముఖ్యంగా మనం బహిష్కరించాల్సింది విదేశీ వస్తువులను బహిష్కరించాలి. మన భారతీయతలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువును మన టాటా ఉంది, మన మామూలుగా ఒక 4 వీలర్ తీసుకుంటే టాటా వెహికల్ మాత్రమే మనం తీసుకోవాలి. ఎందుకంటే ఆ టాటా సంస్థ మనకు కరోనా సమయంలో 1500 కోట్లు, విపత్కర సమయంలో కూడా కరోనాకు టీకాలకు సంబంధించినటువంటి ఎన్నో విధాలుగా ఈ టాటా కంపెనీ ఈ భారతదేశానికి వెన్నుదన్నుగా నిలిచి అత్యంత క్లిష్టమైన సమయంలో ఆదుకున్నది. కాబట్టి మన దేశ వస్తువులే మనం కొనుక్కుందాం. మనం బహిష్కరించాల్సింది విదేశీ వస్తువులను. కాబట్టి ఈ యొక్క ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఈ రాజస్థానీలని కాదు, ఈ గుజరాతీలని కాదు, ఈ మార్వాడీలను కాదు, మనము మార్వాడీలలో కూడా వాళ్ళు కూడా కొంత శాంతియుతంగా ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు మాట్లాడే విధానంలో కూడా మార్పులు ఉండాలి. ఇక్కడ మీరు బతుకుతున్నారు కాబట్టి మిమ్మల్ని, మీ సాంప్రదాయాలు మేము గౌరవిస్తాం, మా సాంప్రదాయాలు మీరు కూడా గౌరవించుకుంటూ మాతో కలిసే ఉంటున్నారు. కాబట్టి నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఒకటే, మనం బహిష్కరించాల్సింది విదేశీ వస్తువులు మాత్రమే. మన దేశంలో ఉన్న ప్రతి వస్తువును కొనుక్కొని మన భారతదేశాన్ని ఆర్థికంగా ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను.